మహేష్ బాబు గారి విషయానికి వస్తే ఆయన మీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్కి ఇవ్వలేదు అనుకుంటాను. అంటే వరుసగా మీతో 3 సినిమాలు చేశారు, తన కెరీర్లోనే ఎవరితో చేయలేదు ఇప్పటి వరకు, ఇంకా ముందు కూడా చేయకపోవచ్చు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి అతను ఇచ్చిన అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకున్నారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఏ అవకాశం? అంటే 2 సినిమాలు నెక్స్ట్ తర్వాత అవి కూడా మిస్, అంటే ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఒకడు, తర్వాత 2 కొంచెం రిజల్ట్ కొంచెం ఫలితం తేడా వచ్చింది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మహేష్ నన్నే కాదు, వర్క్ మీద సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన ఎనీ డైరెక్టర్ని అలానే తను ఇంటరాక్ట్ అవుతాడు. నేనేదో ప్రత్యేకమనో చెప్పట్లేదు, అలా అని కూడా నేను అనుకోవట్లేదు. ఒక్కడు సినిమా తర్వాత నాకు చాలా పెద్ద ఆఫర్లు వచ్చినప్పటికీ నేను మహేష్ బాబు చేశాను. ఎందుకోసం? మహేష్ బాబు అనబడేవాడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఒక్కడనే సినిమా అంత బాగా రావడానికి మేజర్ క్రెడిట్ మహేష్కి ఇస్తాను నేను. ఇదివరకు నా ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు. కొన్ని కొత్త ఐడియాలు అతని వల్ల ఆ సినిమా రూపంలో బయటికి రాగలిగాయి, అతని సపోర్ట్ వల్ల. ఈ కృతజ్ఞతతోటి, కేవలం కృతజ్ఞతే కాదు, అరే ఇలాంటి హీరో ఉంటే మనల్ని మనం ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకొచ్చే అనే దీంతో నాకు బయట చాలా పెద్ద రెమ్యునరేషన్ల ఆఫర్లు ఉన్నప్పటికీ కూడా మహేష్ అడగగానే వాళ్ళ ఓన్ బ్యానర్లో సినిమా చేశాను నేను. అర్జున్. అదేం డిసప్పాయింట్ చేయలేదండి, అది అబోవ్ యావరేజ్ సినిమా. అది కేవలం ఒక్కడ కంపారిజన్ తోటి అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు తప్పితే, ఒక్కడు అర్జున్ కొన్న వాళ్ళందరికీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అండి అది. తర్వాత సైనికుడు కూడా ఇద్దరు నమ్మాం. అతను నమ్మాడు, నేను నమ్మాం, వర్కౌట్ అవ్వలేదు. సో అందువల్ల ఈ రోజుకి తనకు తెలిసిన ఎఫర్ట్ ఏంటనేది, ఒక సినిమా మీద ఎలాంటి సిన్సియర్ ఎఫర్ట్ పెడతాననేది. నేను ఇదివరకు చెప్పినట్టు నా ఎఫర్ట్లో లోపం ఉండదు, నా ఆలోచనలో తప్పు. సైనికుడు అనే కథ నచ్చలేదు జనాలకి, సో దాంతో సినిమా ఫెయిల్ అయింది. సో అది ఫెయిల్ అయినంత మాత్రాన మా మధ్య రిలేషన్షిప్ దూరం అవడం కానీ, రిలేషన్ గురించి ఒక్కడు హిట్ అయినంత మాత్రాన ఇంకా వర్షం ఆయన ఇప్పటికీ మీతో మంచి రిలేషన్లో ఉన్నారని తెలుసు. సో ఇందులో యూజులు అనేవి లేదండి. మనం ఒక ట్రావెల్ అవుతుంటాం, ఒక్కొక్కసారి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. తనతో మళ్ళీ ప్రాజెక్ట్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికైతే మహేష్తో చేయాలి అనే, చేద్దాం అన్న ఉద్దేశంతో కథలు తయారు చేయడం కానీ అలాగేమీ లేదు. ఏదైనా నాకు ఫ్లాష్ వచ్చి ఇది మహేష్ బాగుంటుంది అనిపిస్తే ఫట్ పని వెళ్ళి మహేష్ చెప్తాను. మా ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ అలాంటిది. ఇది క్లాసిక్స్ తీసిన గుణశేఖర్ గారు అప్పుడప్పుడు మధ్యలో నిప్పు లాంటి సినిమాలు ఎందుకు ఇస్తున్నారు అసలు? అంటే సార్ అదే తెలిస్తే ఎందుకు చెప్తాం సార్, తీయం కదా, అది తెలియదు కదా. నిప్పు తీసేటప్పుడు కూడా క్లాసిక్ అనుకుంటాం మనం.